శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుతజటాచూటమకుటాం వరత్రాసత్రాన స్ఫటికఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీనాః ఫణితయః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హరి ఓం తత్సత్. విష్ణు సహస్రనామాల్లో 11వ శ్లోకాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత పురుషాకపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత అని. ఈ శ్లోకంలో 9 విష్ణునామాలున్నాయి. అజః, సర్వేశ్వరః, సిద్ధః, సిద్ధిః, సర్వాదిః, అచ్యుతః, వృషాకపిః, అమేయాత్మ, సర్వయోగ వినిశ్రుతః అని. ఈ 9 నామాల్లో మొదటిది అజహ అని. అజహ అంటే పుట్టుక లేనివాడు అని అర్థం. న జాయతే ఇది అజహ. జాతస్య హి ధ్రువో మృత్యు అని భగవద్గీత చెప్తుంది. పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా మరణిస్తుంది. పుట్టుక లేనివాడు అంటే దానితో పాటు మార్పు మరణం కూడా లేనటువంటి వాడు అని అర్థం. నిర్మల నిరాకార నిర్వికార సచ్చిదానంద స్వరూపుడు అని అర్థం. మహాభారతంలో కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్తారు, న జాతో నజాయేహం నజనిష్యే కదాచన క్షేత్రజ్ఞ సర్వభూతానాం తస్మాత్ అహం అజస్మృతః అని. నేను పుట్టడం లేదు, పుట్టలేదు, పుట్టబోను కూడా అంటారు. క్షేత్రజ్ఞుడనై సమస్త ప్రాణులందు కూడా చైతన్య రూపుడై ఉంటాడు ఆయన. శరీరములు మాత్రమే పుడుతున్నాయి, మార్పు చెందుతున్నాయి, అవి పడిపోతున్నాయి. కానీ అందులో ఉన్నటువంటి చైతన్యము మాత్రము ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. అది పుట్టదు, మార్పు చెందదు, మరణించదు కూడా. కాబట్టి ఆయన అజహ అన్నాడు. అజహ అంటే వేరొక అర్థం కూడా ఉంది. అజగతౌ అనే ధాత్వర్థాన్ని తీసుకుంటే అజ అంటే వెళ్ళిపోయేవాడు అనే అర్థం. అంటే ఆయన ప్రాణులందు చైతన్య రూపుడై ఉండిపోయేవాడు కాదు. ఆయన ఎప్పుడో ఒకప్పుడు ఇందులోంచి వెళ్ళిపోయేవాడే. ఆయన ఇందులో ఉన్నంత వరకు కూడా ఇది శివం. ఆయన వెళ్ళిపోయిన తరువాత ఇది శవం. కనుక ఆయన అజుడు, వెళ్ళిపోయేవాడు. పురుష సూక్తంలో అజాయమానో బహుధా విజాయతే అని చెప్తుంది. ఆయన పుట్టవలసినటువంటి అవసరం లేనివాడైనా సరే ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా ఆయన అవతరిస్తాడు. అంచేతనే వాటిని అవతారములు అన్నారు. మిగతా జీవకోటిల ఆయన కర్మలను అనుభవించడానికి ఆయన రాడు. ఒక రావణ కుంభకర్ణాది రాక్షస సంహారానికి ధర్మ ప్రతిష్టాపన కోసం ఆయన వస్తాడు. లేదా కంస శిశుపాల దంతవక్త్రాది రాక్షస మూకను సంహరించి ధర్మ ప్రతిష్టాపన కోసం ఆయన వస్తాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటారు. అంచేత వాటిని అవతారములు అన్నారు తప్పితే పుట్టుక కాదది. అలా రావడం కేవలం ఒక లీల మాత్రమే. అంచేత ఆయన అజహ, అజాయ నమః అని ఆయనను మనం ప్రార్థిస్తాం. ఇక సర్వేశ్వర అని. సర్వేశ్వరుడు అంటే సర్వమును శాసించేటువంటి శాసకుడు అని అర్థం. ఆయన శాసనం వల్లనే ఈ జగత్తంతా కదులుతుంది. సూర్యుడు, చంద్రుడు, సమస్త గ్రహమండలాలు, సమస్త ప్రాణికోటి ఆయన యొక్క శాసనం వల్లనే కదులుతున్నాయి. అంచేత ఆయనను సర్వేశ్వర అని ఆయనను మనం ప్రార్థిస్తాం.
అయితే 9వ శ్లోకంలో ఈశ్వరో విక్రమీ ధన్వి అని చెప్పారు. అక్కడ ఈశ్వర అని చెప్పారు. ఇక్కడ సర్వేశ్వర అని చెప్తున్నారు. అక్కడ ఈశ్వరుడైనటువంటి వాడే సర్వేశ్వరుడు కూడా అవుతున్నాడు అన్నమాట. ప్రాణుల యందు ఉండేటువంటి చైతన్య రూపుడు ఈశ్వరుడు. ఆ ప్రాణుల యందు ఉన్నటువంటి చైతన్య రూపుడైనటువంటి ఈశ్వరుడే సమస్తమునందు కూడా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన సర్వేశ్వరుడు. సర్వేశ్వరాయ నమః అని ఆయనను మనం కీర్తిస్తాం. ఇక తరువాతి నామం సిద్ధ అని. సిద్ధుడు అంటే అన్నింటినీ సాధించినటువంటి వాడు, పరిపూర్ణుడు అని అర్థం. యోగులందరూ కూడా ఆయన గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆయనని పొందాలనుకుంటారు. అది గొప్ప సిద్ధి. కానీ ఆయన పొందవలసిందేది కూడా ఈ లోకంలో ఉండదు. అంచేత ఆయన సిద్ధుడు, అన్నింటినీ పొందినటువంటి వాడు. అష్టసిద్ధులని 8 సిద్ధులున్నాయి. అనిమ, మహిమ, గరిమ, లహిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము అని 8 సిద్ధులున్నాయి. కొందరు యోగులు వీటిలో కొన్నిటిని మాత్రం పొందగలుగుతున్నారు. ఈ సిద్ధులన్నింటికీ ఆయన ఫలస్వరూపంగా ఉంటాడు ఆయన. అంచేత ఆయన సిద్ధి అని, సిద్ధయే నమః అని ఆయనను మనం ప్రార్థిస్తాం. అంతేకాదు, లోకంలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్కడు ప్రసిద్ధుడై ఉంటాడు, సిద్ధిని పొందుతాడు. ఒక ఆయన వీణ వాయించడంలో ప్రసిద్ధుడు, మరొక ఆయన గణితంలో ప్రసిద్ధుడు కావచ్చు. కానీ అన్నింటా ఒకడే ప్రసిద్ధుడు కాలేడు కదా. కానీ పరమాత్మ సర్వజ్ఞుడు, ఆయన అన్నింటా ప్రసిద్ధి పొందినటువంటి వాడు, సిద్ధుడు, ఆయన పరిపూర్ణుడు. అంచేత ఆయనని సిద్ధ అనే నామంతో ఆయనని కొలుస్తాం. ఇక సిద్ధి అని తర్వాత ముందరి నామం సిద్ధ అకారాంతం, ఇది సిద్ధి, అది సిద్ధాయ నమః, ఇది సిద్ధయే నమః అని ఉండాలి. సిద్ధి అంటే ఫలము అని అర్థం. అంటే ఫలస్వరూపుడు కూడా ఆయనే ఉంటాడు. సిద్ధిని పొందినవాడు ఆయనే, ఆ సిద్ధి కూడా ఆయనే అయి ఉంటాడు. యోగులందరూ కూడా ఆయనని పొందాలని చూస్తారు. తమ తపస్సుకి ఆయనని పొందడమే ఫలంగా భావిస్తారు. ఆ ఫలమే ఆయన. సిద్ధి అని, సిద్ధయే నమః అని. తరువాతి నామం సర్వాది అని. సర్వమునకు ఆది అయినటువంటి వాడు కాబట్టి ఆయన సర్వాది. ఆయన కంటే ముందున్నవాడు ఎవడూ లేడు. చేతనంటే ఈ సమస్త జగత్తు యొక్క సృష్టికర్త ఆయనే అయినప్పుడు ఆయన కంటే ముందున్నవాడు ఎవడుంటాడు? సర్వమునకు ఆది అయినటువంటి ఆయన మాత్రం అనాది. అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు అని భాగవతంలో గజేంద్రుడు ప్రార్థిస్తాడు. ఆయన ఆది మధ్యాంతరహితుడు. ఇక సర్వాది అనే శబ్దానికి వేరొక అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆది అనే శబ్దం అధభక్షణే అనే ధాతువు నుండి తీసుకుంటే సర్వమును భక్షించువాడు అని అర్థం వస్తుంది. అంటే సర్వ సంహారకర్త, లయకర్త అని అర్థం. ప్రళయకాలంలో ఆయన ఈ సమస్త జగత్తుని కూడా ఆయనే సంహరిస్తాడు కూడా. కాబట్టి ఆయన సర్వాది. అంతేకాదు, తనను ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క సంసార బంధనాలను తొలగిస్తాడు కాబట్టి ఆయన సర్వాది. సర్వాదయే నమః అని ఆయనను మనం ప్రార్థిస్తాం. ఇక తరువాతి నామం అచ్యుత అని. చ్యుతిర్క్షరణే అనేటువంటి ధాతువు నుంచి తీసుకోవాలి. చ్యుతము అంటే జారిపోయేది అని అర్థం. అచ్యుతము అంటే జారిపోవనది అని అర్థం. అచ్యుతుడు అంటే దేశము చేత కానీ, కాలము చేత కానీ, గుణము చేత కానీ ఆయన జారిపోడు. మిగతా జీవకోటి అంతా కూడా దేశ కాల గుణముల చేత అవి జారిపోతూ ఉంటాయి. వాటి వాటి స్థానముల నుంచి అవి చ్యుతమైపోతూ ఉంటాయి. కానీ దేశకాల గుణముల చేత ఆయన జారిపోడు. దేశము చేత జారిపోవడం అంటే ఏమిటి? ఒక వ్యక్తి ఒక సమయంలో ఒకే చోట ఉండగలడు, అంతేకాని ఒకే సమయంలో 2 చోట్ల ఉండలేడు కదా. కానీ ఆయన అంతటా ఎల్లవేళలా ఉండగలడు ఆయన. అందుకు ఆయన అచ్యుతుడు. తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతాడు, ఎక్కడ ఉన్నాడు ఈ విష్ణువు అని అడుగుతాడు. అంటే ఆయన
ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడనేటువంటి సందేహం ఎందుకు తండ్రి నీకు? కలడంబోది గలండు గాలి గలడాకాశంబునం కుంభినింగలడు అగ్నిన్ దిశలన్ పవల్ల నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలంగలడు ఓంకారమునం త్రిమూర్తుల త్రిలింగం వ్యక్తులందంతటంగలడీసుండు గలండు తండ్రి వెదకంగా నేల నియ్యాయడన్ అంటాడు. గాలిలో, నీటిలో, నేలపై, ఆకాశంపై, సూర్యుల్లో, చంద్రుల్లో సమస్తమునందు ఉన్నాడు ఆయన. అంచేత ఆయన దేశము చేత ఆయన చ్యుతుడు కాడు. ఇక కాలము చేత చ్యుతం కావడం అంటే జీవకోటి అంతా కూడా కాలగమనంలో పడిపోతూ ఉంటాయి. కానీ ఆయన సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆయన ఆత్మ చైతన్య రూపుడై సుస్థిరంగా ఉంటాడు ఆయన. ఇక గుణము చేత పడిపోవడం ఏమిటి? మనుషుల్లో మనం చూస్తూ ఉంటాం, ఆయన చాలా ప్రశాంతంగా ఉంటాడండి, కానీ ఆయనకి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే కోపోద్రిక్తుడైపోతాడు ఆయన అంటాం. గుణం చేత మారిపోతాడు ఆయన. కానీ భగవంతుడు పరమ దయాళువు. ఆయన ఎప్పుడూ కూడా శాంతస్వరూపుడే. తన గుణము చేత ఎప్పుడూ కూడా ఆయన మారిపోడు. శ్రీరామాయణంలో కూడా వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగినటువంటి ప్రశ్నలో కోన్ వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అని అడిగాడు ఆయన. ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో సమస్త సద్గుణవంతుడు ఎవడు అని అడిగాడు ఆయన. గుణవాన్ అని రాశీభూతమైనటువంటి సమస్త సద్గుణాల సంపన్నుడైన, గుణము చేత ఆయన ఎప్పటికీ మారిపోడైన. కనుక దేశ కాల గుణముల చేత ఎప్పటికీ కూడా చ్యుతము కానిటువంటి వాడు కాబట్టి ఆయన అచ్యుత. నచ్యవతే నచ్చవిష్యతే నచ్యుతో ఇది అచ్యుత. దేశకాల గుణముల చేత ఆయన జారిపోడు, తనను ఆశ్రయించినటువంటి వారిని కూడా జారిపోనివ్వకుండా కాపాడతాడు ఆయన. అంచేత ఆయన అచ్యుత. అచ్యుతాయ నమః అని ఆయనను మనం ప్రార్థిస్తాం. ఇక్కడతో విష్ణు సహస్రనామాల్లో 100వ నామం పూర్తయింది. ఇక తరువాతి నామం వృషాకపిః అని. వృషాకపయే నమః అని. వృష అంటే ధర్మము అని అర్థం. సమస్త కోరికలను నెరవేర్చేటువంటి మహావర్షమే ధర్మము. ధర్మము వర్షణశీలం కలిగినటువంటిది. ఏం చేతనంటే వర్షం ఎలా అయితే ప్రాణికోటి యొక్క సమస్త కోరికలను నెరవేరుస్తుందో ధర్మము కూడా అర్ధకామములతో కూడి మోక్ష సామ్రాజ్యాన్ని అందిస్తుంది. కాబట్టి ధర్మమునకు వృష అని పేరు. ఇక కపిః అంటే ఆదివరాహమూర్తి అని అర్థం. కాత్ తోయాత్ భూమి రపాజితి కపిః అని అంటే అంటే తోయము, నీరు అని అర్థం. నీటి నుండి భూమిని రక్షించేటువంటి వాడు కాబట్టి ఆయన కపిః. ఆదివరాహస్వామి ధర్మ సంరక్షణ కోసం అని చెప్పి నీటి నుండి భూమిని రక్షించాడు. హిరణ్యాక్షుడు ఈ భూమిని అంతటినీ కూడా సముద్రంలో విసిరివేసినప్పుడు ఆదివరాహమూర్తి తన కోరలతో ఈ భూమిని పైకెత్తి రక్షించాడు ఆయన. అంచేత ఆయన కపిః, నీటి నుండి రక్షించాడు ఆయన. ధర్మ సంరక్షణ కోసం నీటి నుండి భూమిని రక్షించాడు కాబట్టి ఆయన వృషాకపిః. వృషాకపయే నమః అని. ఇక ఈ వృషాకపి శబ్దానికి వేరొక అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. కపి అంటే సూర్యనారాయణమూర్తికి కూడా ఈ పేరు ఉంది. కం పిబతి ఇది కపిః. కం అంటే నీరు, నీటిని త్రాగేవాడు కాబట్టి ఆయన కపి. సూర్యనారాయణమూర్తి తన అనంతమైనటువంటి కిరణముల చేత నీటిని తనలోకి తీసుకొని తిరిగి మళ్ళీ వర్షిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన కపిః. ఆదిత్య హృదయంలో చెప్తారు, పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరివిష్టితః అని. పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. ఆయన ఈ భూమిలో ఉన్నటువంటి నీటిని తీసుకొని వర్షంగా కురిపించి ప్రాణిధర్మాన్ని నిలబెడుతూ ఉంటాడు. అంచేత ఆయన వృషాకపిః. వృషాకపి అంటే సూర్యనారాయణమూర్తిని కూడా వృషాకపి అని పిలుస్తాం. ఇక తరువాతి నామం అమేయాత్మ అని. అమేయము అంటే పరిమితి లేనిది అని అర్థం. ఆయన
పరిమితి లేనటువంటి ఆత్మస్వరూపుడు ఆయన. ఇంత అని ఆయన పరిమితిని కూడా మనం చెప్పలేం. వేదమే అంగీకరించింది. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం అని. అత్యతిష్టదశాంగులం, ఈ సమస్త సృష్టి ఎంత ఉందో అంతకంటే మించి ఉన్నాడు అందే తప్పితే ఆయన యొక్క పరిమితి ఇది అని చెప్పలేకపోయింది వేదం కూడా. అంచేత ఆయన పరిమితి లేనటువంటి ఆత్మ చైతన్య స్వరూపుడు కాబట్టి ఆయన అమేయాత్మ, అమేయాత్మనే నమః అని ప్రార్థిస్తాం. ఇక ఈ శ్లోకంలో చిట్ట చివరి నామం సర్వయోగ వినిశ్రుత అని. యోగము అంటే కలయిక, సంబంధము అని అర్థం. వినిశ్రుతుడు అంటే విడిచిపెట్టినవాడు, లేనివాడు అని అర్థం. ఈ లోకంతో ఏ సంబంధము ఆయనకు ఉండదు. లోకులందరూ కూడా ఆయనతో సంబంధాన్ని కలిపినటువంటి వారే కానీ ఆయనకి లోకులతో ఏ సంబంధము ఉండదు. నారద మహర్షి ధర్మరాజుతో అంటారు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇద చక్రింగంటి మెట్లైనా ఉద్దామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వరా ధాత్రీశ్వరా అంటారు. గోపికలంతా ఆయనతో ప్రేమ సంబంధాన్ని పెట్టుకున్నారు. కంసుడు ఆయన చూసి భయపడి తిరిగాడు. ఆయన శిశుపాలాదులందరూ కూడా ఆయనతో శత్రుత్వాన్ని పెట్టుకున్నారు. పాండవాదులు ఆయనను బావా అని పిలిచారు. నారదాది మునిముఖ్యులందరూ కూడా ఆయనను భక్తితో సేవించారు. ఆయనతో ఎవరు ఏ సంబంధాన్ని పెట్టుకున్నా చివరికి ఆయననే పొందారు. కానీ ఆయన ఎవరితోనే ఏ సంబంధాన్ని పెట్టుకోలేదు. గోపికలందరూ వచ్చి బాలకృష్ణుణ్ణి ఉయ్యాల తొట్టులో వేసి ఆయనని జోకొట్టారు. జోజో కమల దలేక్షణ జోజో మృగరాజమత్య జోజో కృష్ణ జోజో పల్లవ కరపద జోజో పూర్ణేందు వదన జోజో యనుచున్ అంటారు. ఆయన నిద్రపోవడం కోసమని గోపికలందరూ వచ్చి ఆయనని జోకొట్టారు. ఆయనకి జోకొట్టడం, నిద్రపోవడం ఇలాంటివేవీ ఆయనకు ఉండవు. ఆయన నిద్రపోతే జగత్తంతా నిద్రపోతుంది. అంచేత ఆయన వీళ్ళు ఎందుకు ఇలా జోకొడుతున్నారా అని అనుకుంటున్నాడు ఆయన. సరే, కొంతసేపు ఆయన పడుకున్నట్లుగా నటించాడు ఆయన, కానీ నిద్రపోలేదు. లోకములు నిదురవోవగా జోకొట్టుజు నిదురవోని సుభగుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురన్ గైకొను క్రియ నోరకుండే నచ్చుతుడిలలో అంటారు. నిదురన్ గైకొను క్రియ నోరకుండే, నిద్రపోయినట్టుగా నటించాడు ఆ మహానుభావుడు, అంతేగాని ఆయన నిద్రపోలేదు. అంచేత ఆయన ఈ బంధనాలేవీ లేనటువంటి వాడు కనుక సర్వయోగ వినిశ్రుత అని ఆయనను మనం కీర్తిస్తాం. ఇక్కడతో ఈ శ్లోకంలో 9 నామాలు పూర్తయ్యాయి. తిరిగి మళ్ళీ 12వ శ్లోకంతో కలుద్దాం. సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు. స్వస్తి.